నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణ ఏదైతే ఉందో అది ఆఖరి అంకానికి వచ్చిందని చెప్పొచ్చు. చివరి స్టేజ్కి వచ్చింది. ఇవాళ హరీష్ రావు గారి విచారణ కూడా అయిపోయింది. కమిషన్ ముందు ఆయన విచారణకు హాజరయ్యిండు. ఆయన కూడా కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు చెప్పాడు. సమాధానాలు చెప్పడమే కాదు, ప్రతి సమాధానానికి ప్రతి దానికి ఎవిడెన్స్తో సహా ఆధారాలతో సహా కమిషన్ ముందు పెట్టడం జరిగింది. ఆయన చాలా సుదీర్ఘంగా చాలా క్లియర్గా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. దాదాపు 2-3 గంటల పాటు విచారణ ఆయన ఎదుర్కొన్నారు హరీష్ రావు గారు కమిషన్ ముందు. అయితే కమిషను ఏమి ప్రశ్నలు అడిగింది, దానికి హరీష్ రావు గారు ఏం సమాధానం చెప్పారు. ఆయన బయటకు వచ్చి మీడియాతోటి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. అయితే మనకు కొంత లోపల ఉన్నప్పటి నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సరే, ఆయన మాట్లాడిన తర్వాత అధికారికంగా మాట్లాడిన తర్వాత చెప్తే బాగుంటుందని చెప్పేసి మనం కూడా వీడియో రికార్డ్ చేయలేదు. అయితే హరీష్ రావు గారు మాట్లాడినటువంటి దాని ప్రకారము మొత్తము కమిషను ఎన్ని ప్రశ్నలు అడిగింది, కమిషన్ ఏమని ప్రశ్నలు అడిగింది, వీరు ఏమని సమాధానం చెప్పారు. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కమిషను 4 ప్రశ్నలను మాత్రమే అడిగింది. 4 ప్రశ్నలు మెయిన్ ప్రశ్నలు అడిగింది. అయితే మళ్ళీ ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్తున్న క్రమం లోపల చాలా సబ్ క్వశ్చన్స్ అడగడం జరిగిందన్నమాట. అట్లా మొత్తం ఒక 20 ప్రశ్నలను అడగడం జరిగింది. ప్రధానంగా మెయిన్గా అడిగింది మాత్రము 4 ప్రశ్నలని మెయిన్ ప్రశ్నల కింద తీసుకొని అడిగింది. ఆ 4 ప్రశ్నలకు సమాధానాలు చెప్తా ఉంటే, ఒకదాని సమాధానం చెప్తా ఉంటే అట్లా సబ్ క్వశ్చన్స్ లెక్క మళ్ళీ కొన్ని మధ్యలో అడగడం జరిగింది. అవన్నీ కలుపుకుంటే 20 ప్రశ్నలు అయినాయి మిత్రులారా. మొత్తము అన్నింటికి కూడా ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడం జరిగింది. ప్రతి దానికి కూడా సమాధానంతో పాటు ఆధారం కూడా చెప్పినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ కమిషన్ ముందుకు అయిన తర్వాత కమిషన్ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు బ్యారేజీని మార్చాల్సి వచ్చింది, అసలు ప్రాజెక్టును రీడిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఇది ప్రధానంగా ఫస్ట్ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న. కమిషన్ అడిగినటువంటి ప్రశ్న, తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు బ్యారేజ్ మారాల్సి వచ్చింది, అసలు ప్రాజెక్టును ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది అన్నటువంటి ప్రశ్నని వారు అడగడం జరిగింది. దీని మీదనే చాలాసేపు చర్చ నడిచింది. చాలాసేపు సమాధానము హరీష్ రావు గారు ఇచ్చారు. ఈ సమాధానం చెప్పేటువంటి క్రమంలోనే రకరకాల ఆధారాలు కానీ, సిడబ్ల్యూసి లెటర్లు కానీ, అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ లెటర్ కానీ, అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రితో మాట్లాడినటువంటి మినిట్స్ కానీ, ప్రతిదీ అన్నీ కూడా కమిషన్ ముందు లెటర్లతో సహా ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. అసలు సమస్య ఎక్కడ వచ్చింది, ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. బయట మీడియాకు వచ్చి కూడా ఆయన బ్రీఫింగ్ ఇచ్చారు. అయితే అందులో కొన్ని అంశాలు నేను మీకు చెప్తా. అంటే ఈ ఇష్యూ తీసుకొని మనం మాట్లాడితే దాదాపు 1 గంట సేపు మాట్లాడవచ్చు, అందుకని అంత పెద్ద సబ్జెక్ట్ ఇది. నేను బ్రీఫ్గా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు వచ్చింది, మొత్తం ప్రాజెక్ట్ ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది అన్నటువంటి ప్రశ్నకు ఆయన డే 1 నుంచి ఏం జరిగింది అన్నటువంటి సమాధానాన్ని చెప్పుకుంటూ వచ్చారు హరీష్ రావు గారు. కమిషన్కు ముందు అసలు తెలంగాణ ఇంట్రెస్ట్ ఏంటి అనేటువంటి అంశాన్ని ముందు ఆయన చెప్పడం జరిగింది. తెలంగాణ అనేటువంటి రాష్ట్రము, ఇది ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతము మాకు ఒక రాష్ట్రం కావాలి అని చెప్పేసి ఫైట్ చేసింది. దాదాపు 60 ఏళ్ళు కొట్లాడింది. ఇందులో ప్రధానమైనటువంటి మా నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. సో కాబట్టి అందులో ఫస్ట్ది నీళ్లు. ఈ నీళ్లు మాకు ఇటువైపు గోదావరి ఉంది, గోదావరిలో నీళ్ళు పోతున్నాయి, అటువైపు కృష్ణ ఉంది, కృష్ణలో నీళ్ళు పోతున్నాయి. కానీ మేము ఆ నీళ్ళని వాడుకోలేకపోతున్నాం, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు కేటాయింపులు జరుగుతలేవు, ఉన్న నీళ్ళని మేము ఎత్తిపోసుకోలేకపోతున్నాం, మాకు ప్రాజెక్టులు లేవు, మా ప్రాజెక్టులను కడతలేరు అనేటువంటి విషయాన్ని ఉద్యమ సమయంలో జరిగినటువంటి సందర్భాన్ని ఆయన ఫస్ట్ వివరించడం జరిగింది. దాని తర్వాత తుమ్మిడిహెట్టి దగ్గరకు వచ్చారు. ఎందుకు తుమ్మిడిహెట్టి దగ్గర కట్టలేకపోయారు? 2007లో ఈ ప్రాణహిత చేవెళ్ళ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి అనేటువంటి పేరు పెట్టారు. దానికి పెట్టి తుమ్మిడిహెట్టి దగ్గర కట్టేసి ప్రాణహిత నీళ్ళని అక్కడ ఎక్కడైతే ప్రాణహిత పుడుతుందో అక్కడనే నీళ్ళని తీసుకొని అక్కడి నుంచి చేవెళ్ళ చెరువు దాకా నీళ్లు తీసుకురావాలన్నటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు. అయితే ఇక్కడ మేము ఎందుకు దీన్ని మార్చాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ప్రాజెక్టు ప్రారంభించింది, ప్రాజెక్టుకు ఇనాగ్రేషన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. కానీ దానికి ఏ అనుమతులు తీసుకురావాలి, ఆడ తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కడతామని చెప్పేసి చెప్పిర్రు. కానీ ఆడ తుమ్మిడిహెట్టి బ్యారేజ్ సంబంధించినటువంటి అనుమతులు ఇటు సిడబ్ల్యూసి నుంచి రాలేదు, అటు పక్కన ముంపుకు గురి అవుతున్నటువంటి మహారాష్ట్ర నుంచి అనుమతులు లేవు, ఇటు ఎక్కడి నుంచి కూడా అనుమతులు లేవు. దాంతోపాటు అక్కడ ఇంకొక ఫారెస్ట్ సంబంధించినటువంటి ఆ అనుమతులు కూడా రాలేదు. ఈ అనుమతులు ఏవి కూడా రాకపోవడంతో తర్వాత 2009 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అలా జరిగిపోవడం, దాని తర్వాత ఉద్యమం పీక్స్లోకి వెళ్ళిపోవడం, ఉద్యమ సమయంలో ఇదంతా కూడా కొంత కావడం, దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మేము అసలు ఏమైంది మా ఫస్ట్ ప్రపోజల్ కూడా మేము కూడా తుమ్మిడిహెట్టి దగ్గరనే కట్టాలనేది మా ఫస్ట్ ప్రపోజల్. వైఎస్ రాజశేఖర రెడ్డి
ఏదైతే అనుకున్నాడో ఆడనే కట్టేసి అక్కడి నుంచే నీళ్లు తీసుకోవాలనేది ఫస్ట్ ప్రపోజల్. కానీ తర్వాత ఏం జరిగింది, జూను 2వ తారీఖు 2014లో తెలంగాణ రాష్ట్రంలో అవతరణ దినోత్సవం రోజు నాడే ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు ఆ ప్రభుత్వం ఏర్పడిన కరెక్ట్ 45 రోజులకి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు మహారాష్ట్రకు పోయి అక్కడ ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి ఇవన్నీ వ్యవహారాలు కూడా తీసుకొని అక్కడ వీళ్ళేమో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ కడతామని వీళ్ళు చెప్పడము, 148 మీటర్లకు మాత్రమే మేము ఒప్పుకుంటాము, 152 మీటర్లు కడితే మా ప్రాంతం అంతా మునిగిపోతుందని చెప్పేసి మహారాష్ట్ర ఒప్పుకోకపోవడము. అక్కడ కూడా ద్వంద్వ వైఖరి ఉంటుంది కాంగ్రెస్ పార్టీది. అప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వమే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఒకవేళ కాంగ్రెస్కు నీతి ఉంటే ఈ 3 ప్రభుత్వాలతోటి కూర్చొని సమన్వయం చేసి ఒప్పించేటువంటి అవకాశం ఉంటుండే. కానీ వాళ్ళు ఒప్పించలే. ఎందుకు ఒప్పించలేదంటే రాజకీయం అనమాట. మహారాష్ట్రలో ఆ ప్రయోజనాలు కావాలి దానికి, ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రయోజనాలు కావాలి, అటు కేంద్రంలో కేంద్ర ప్రయోజనాలు కావాలి. సో కాబట్టి వాళ్ళు రాజకీయ కోణంలోనే ఉంచి అప్పుడు దాన్ని సాల్వ్ చేయలేదు. 152కి ఒప్పుకోలేదు, 148కి మాత్రమే వాళ్ళు స్టిక్ అనే ఉన్నారు. సో దాంతో వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని 152కి ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేసిరు. హరీష్ రావు గారు వెళ్ళి కలిసిరు, తర్వాత అధికారులు పోయి కలిసిరు, తర్వాత రిటైర్డ్ ఇంజనీర్లు, దాంతోపాటు ఎక్స్పర్ట్స్ అందరు కూడా పోయి కలిసిర్రు. ఒకసారి కేసీఆర్ గారు కూడా పోయి కలిసి వచ్చిర్రు అక్కడ ముఖ్యమంత్రిని. అయినా కానీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి వాళ్ళు 148 మీటర్లకు మాత్రమే మీరు కట్టుకోవడానికి మేము ఒప్పుకుంటాము, అంత పడంతరం ఒప్పుకోమని చెప్పేసి చెప్పారు. దాంతో అదే సమయం లోపల 148 కట్టుకుందాం, మరి సరే 148 మీటర్ల ఎత్తుకే కట్టుకుందాము, అక్కడ నుంచే నీళ్ళు తీసుకుందామంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ అవైలబిలిటీ మీద సిడబ్ల్యూసి కూడా అక్కడ లేఖ ఇవ్వడం జరిగింది. ఏది కేసీఆర్ గారు వెళ్ళి అక్కడ మహారాష్ట్ర సీఎంని దేవేంద్ర ఫడ్నవీస్ని అప్పుడు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని కలిసి వచ్చిన తర్వాత సేమ్ అదే వారం 10 రోజులలోనే సిడబ్ల్యూసి కూడా లేఖ ఇవ్వడం జరిగింది. ఆ లేఖలో ఏముంది, అయ్యా ఈడ తుమ్మిడేటి దగ్గర వాటర్ అవైలబిలిటీ 70% డిఫెండబిలిటీ అంటే 75% విశ్వసనీయత తోటి ఇక్కడ వాటర్ దొరికేది కేవలం 163 టీఎంసీలు మాత్రమే దొరుకుతున్నాయి ఇక్కడ. సో కాబట్టి మీరు ఇక్కడ వాటరు తీసుకోవాలనుకుంటే ఈ ప్రామాణికాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు బ్యారేజ్లు కట్టుకోండి అని చెప్పేసి కూడా, మీరు ప్రాజెక్టు పెట్టండి అని చెప్పేసి కూడా అక్కడ సిడబ్ల్యూసి ఇవ్వడం. అంతకుముందే 2007లో వీళ్ళు ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు అప్పుడు అక్కడ పృథ్వీరాజ్ చౌహాన్గా ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేఖలు రాయడం, మా అనుమతి లేకుండా మీరు 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి మీరు పనులు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. అక్కడ ఎక్కడైతే నీళ్ళు తీసుకుంటామో ఆ నీళ్ళు తీసుకున్న కాడ బ్యారేజ్కి అనుమతులు లేవు, పర్మిషన్ లేవు. అక్కడ మహారాష్ట్ర ఒప్పుకోలే, ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకోలే, ఇక్కడ సిడబ్ల్యూసి అనుమతి రాలే, ఏవి రాలే. కానీ మధ్యలో మాత్రం తోకదాంక పనులు ప్రారంభించారు. ఎక్కడ మధ్యలో కాలువల దోముడు, ఆడ చేవెల చెరువును పుడిక తీసుడు, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేశారు. దీనివల్ల ఏమైంది, ఈ పనులను గమనించినటువంటి మహారాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ ఆయన లేఖ రాసిండు, అయ్యా మీరు మమ్మల్ని సంప్రదించకుండా మా అనుమతి లేకుండా మీరు కాలువలు దోముకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు, 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తోని బ్యారేజ్ అనేటువంటి లెక్కలు తీసుకొని మీరు కెనాలు తోలుతున్నారు, గ్రావిటీ కెనాలు తోముతున్నారు, ఇవన్నీ కూడా మీకు డబ్బులు వేస్ట్ అయిపోతాయి, అన్ఫ్రూట్ఫుల్ అనేటువంటి పదాన్ని వాడి ఆయన ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఆ లేఖను కూడా కమిషన్ ముందుకు హరీష్ రావు గారు సమర్పించడం జరిగింది. ఇట్లా ఆ లేఖను, సిడబ్ల్యూసి లేఖను, వాటర్ అవైలబిలిటీ ఉన్నటువంటి లేఖను ఎంత ఉన్నది ఆడ, మళ్ళీ అందులో ఆ 163 టీఎంసీలకి కూడా భవిష్యత్తులో ఒక 60 టీఎంసీలు పై రాష్ట్రాలు వాడుకునేటువంటి హక్కు ఉంటుందంటే అక్కడ మనకు నికరంగా దొరికేది 103 టీఎంసీల. 103 టీఎంసీలకి వెళ్ళి ఎన్ని ఎత్తిపోసుకోగలుగుతాము, మహా అయితే ఓ 80 టీఎంసీలో 70 టీఎంసీలో ఎత్తిపోసుకుంటాం. కానీ ఆ 80-70 టీఎంసీలు కూడా ఎన్ని ఎకరాలకు ఇవ్వచ్చు, మా అయితే 7 లక్షల ఎకరాలకు 8 లక్షల ఎకరాలకు ఇవ్వచ్చు. కానీ ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని ప్రారంభించిన ఎన్ని లక్షల కోసము, 16,80,000 ఎకరాల కోసము ఆ ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ అక్కడ లేవు ఇవన్నీ, ఈ సిడబ్ల్యూసి లేక ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నడుస్తూ ఉంటే ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే అక్కడ వాటర్ అవైలబిలిటీ లేదు, అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు, ఇక్కడ సిడబ్ల్యూసి లేక, అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేక, ఇవన్నీ కూడా అక్కడ వైల్డ్ సాల్చరీ ఆ అడవి శాఖకు సంబంధించినటువంటి అనుమతులు రాకపోవడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన వచ్చినటువంటి లేఖలు, అనుమతులు, ఆ పర్మిషన్లు అవన్నీ కూడా ఎవిడెన్స్ కూడా కమిషన్కు సమర్పించడం జరిగింది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అసలు ఎందుకు మార్చారు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇందులో చాలా డౌట్లు అడిగిరు వాళ్ళు.
ఆయన చాలా డౌట్లు అడిగిండు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు మార్చారు, మరి మేడిగడ్డకి ఎందుకు మార్చారు, మేడిగడ్డకు మార్చాలన్నటువంటి ప్రపోజల్ ఎవరిది, ఏం చేశారనేటువంటి కూడా ఆయన అడగడం జరిగింది. దానికి రిటైర్డ్ ఇంజనీర్ల బృందము పర్యటన చేసింది, స్టడీ చేసింది, టెక్నికల్ కమిటీ చేసింది, ఇట్లా సబ్ కమిటీ చేసింది, ఇట్లా అన్ని కమిటీలు ఏవి చేస్తే అవన్నీ వివరాలను కూడా అందులో ఆయన పొందుపరిచి సబ్ కమిటీ సంతకాలు పెట్టినటువంటి లెటరు, టెక్నికల్ కమిటీ ఇచ్చినటువంటి లెటరు, దాంతోపాటు రిటైర్డ్ ఇంజనీర్ ఇచ్చినటువంటి లెటరు, ఇట్లా అన్ని లెటర్లను కూడా అందులో పొందుపరిచి అవి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు మార్చాల్సి వచ్చింది, దేనికోసం మార్చాల్సి వచ్చింది అన్నటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. మేడిగడ్డకు సంబంధించినటువంటి వ్యవహారంలో మేడిగడ్డ దగ్గర నీళ్ళ ఎంత ఉన్నాయి, ఏం కథ అనేటువంటి వివరాలు కూడా ఆ సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి లేఖలను కూడా, ఎందుకంటే అక్కడ తక్కువ ఉంది అన్నప్పుడు ఇక్కడ మనం ఎక్కువ చూపించాలి కదా. సో దీనికి సంబంధించినటువంటి లేఖలు కూడా సిడబ్ల్యూసీ లేఖలు కూడా కమిషన్కు ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ తుమ్మిడేటి దగ్గర నీళ్లు లేవనేటువంటి అంశము, మహారాష్ట్ర ఒప్పుకోకపోవడము, ఇవన్నీ చెప్పడంతో పాటు ఆధారాలు ఇవ్వడంతో పాటు ఇక్కడ మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి, ఇక్కడ బ్యారేజ్ కట్టమని సూచించినటువంటి కమిటీలు ఏంటివేంటివి ఇవన్నీ కూడా చెప్పారు. దాంతోపాటు వ్యాప్కోస్ అనేటువంటి సంస్థకు ఈ ప్రాజెక్ట్ రీడిజైన్ చేసేటువంటి బాధ్యత కానీ, ఆ డిపిఆర్ తయారు చేసేటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి కూడా క్లారిటీ, దానికి ఇచ్చేటువంటి డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారము, ఇవన్నీ కూడా ఆ ఎవిడెన్సెస్ కూడా కమిషన్ ముందుకు ఇవ్వడం జరిగింది. అయితే దీని తర్వాత ఇంకొక ప్రశ్న కూడా ఆయన అడిగిరు. ఏంది, ఈ 3 బ్యారేజులు ఉన్నాయి కదా, ఈ 3 బ్యారేజులు ఆయా లొకేషన్లలో కట్టాలని ఎవరు చెప్పిర్రు, ఎవరు నిర్ణయం తీసుకున్నారు? మేడిగడ్డ దగ్గర అది కట్టాలని, అన్నారం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాలని, సుందిల దగ్గర ఒక బ్యారేజ్ కట్టాలని, దాని పక్కన పొంటి పంప్ హౌస్ కట్టాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారు? అంటే ఇది నిర్ణయం పొలిటికల్ నిర్ణయం క్యాబినెట్ది. ఇక్కడ ఆ ప్లేస్ని, ఆ లొకేషన్ని సూచించింది మాత్రం టెక్నికల్ కమిటీ, ఇంజనీర్ల కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీ, వాళ్ళ సూచనల మేరకు మేము అక్కడ కట్టడం జరిగిందని చెప్పేసి కూడా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా ఆయన కాళేశ్వరం కమిషన్కు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 క్లియర్ అయిపోయినాయి. ఒకటి, తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకి ఎందుకు వచ్చింది అనేది క్లియర్ అయింది కమిషన్ ముందు. అందులో అది చెప్పే క్రమంలో చాలా డౌట్లు వచ్చినాయి. ఆ డౌట్లకి సమాధానం చెప్తూ ఈ ఆధారాలు ఇవ్వడము, దాని తర్వాత మేడిగడ్డ దగ్గర వాటర్ ఎంత ఉందని చెప్పడము, ఆధారాలు ఇవ్వడము, దాని తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలు ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఆయా లొకేషన్లల్లో పెట్టాలని ఎవరు చెప్పిర్రు, ఆ కమిటీ రిపోర్ట్లు ఏంటివి అవి అడగడము, అవి రిపోర్ట్లు కూడా ఇవ్వడము, సబ్ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంది, ఆ సబ్ కమిటీ వ్యవహారము, వ్యాప్కోస్ వ్యవహారము, ఇవన్నీ కూడా ఆధారాలు పత్రాలతో సహా కమిషన్ ముందుకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంకొక ప్రశ్న అడిగిరు వారు. ఏమన్నారు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కదా, మరి ఆ కాళేశ్వరం కార్పొరేషన్కి క్యాబినెట్ అనుమతి ఉందా అని చెప్పేసి అడిగారు. ఆ కాళేశ్వరం కార్పొరేషన్కి క్యాబినెట్ అనుమతి ఉన్నది అని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పడంతో పాటు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కూడా కమిషన్కు ఇవ్వడం జరిగింది. ఇంకా నో మోర్ క్వశ్చన్స్, ఇంకా పెద్దగా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశమే లేదు. ఆయన అడగకపోయినా కానీ ఆ కాళేశ్వరం కమిషన్ ఎవరి దగ్గర అప్పు తెచ్చిందో ఆ అప్పు తెచ్చినటువంటి పత్రాలు కూడా మన ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించారో అవి కూడా కమిషన్ ముందుకు ఇవ్వడం జరిగింది. మేము ఒకవేళ తప్పు చేసి ఉంటే, మేము ఒకవేళ అది చేసి ఉంటే, మేము దుర్వినియోగం చేసి ఉంటే, ఇక్కడ అవినీతికి పాల్పడి ఉంటే, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనేటువంటి ఈ సంస్థ నుంచి మేము డబ్బులు తెచ్చామని చెప్పేసి అవి కూడా ఇవ్వడం జరిగింది. ఇక బ్యారేజీల మార్పుల గురించి కూడా పదే మళ్ళీ కూడా ఆయన అడగడం, బ్యారేజీల మార్పు లొకేషన్ల గురించి మాట్లాడితే ఇది కంప్లీట్గా ఇంజనీర్లు, ఎక్స్పర్ట్స్ చేసినటువంటి వ్యవహారం. ఇది వాళ్ళ సూచన మేరకు వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడనే మేము దాన్ని అడ్జస్ట్ తప్ప ఇంకొకటి లేదని చెప్పేసి కూడా టెక్నికల్ టీము ఇవన్నీ కూడా అడిగితే అవన్నీ కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఇక దాంతోపాటు రిజర్వాయర్ల సామర్థ్యం, అంటే ఇక్కడ మల్లన్న సాగరు ఇట్లా కొన్ని రిజర్వాయర్ల మీద కాంప్లికేషన్స్, కొన్ని నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయి, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నది. ఏదైతే కోదండరామ్ కానీ లేకపోతే జేఎస్ రఘు కానీ మిగతా వాళ్ళు కానీ వీటి మీద బాగా తప్పుడు ప్రచారాలు చేసిరు. ఈ సందర్భంలో రిజర్వాయర్ల సామర్థ్యం ఎంత, ఎందుకు అంత ఆ స్థాయిలో రిజర్వాయర్లు పెంచుకోవాల్సి వచ్చింది, దాని లెక్కలేందని కూడా ఆయన అడగడం జరిగింది. దానికి కూడా అన్ని సమాధానం చెప్పడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఏదైతే ప్రాక్టికల్ స్టడీ జరిగిందో, ఎక్కడైతే మోడర్న్ స్టడీ మల్లన్న సాగర్ రిజర్వాయర్ మీద జరిగినటువంటి మోడర్న్ సర్వే అయితే జరిగిందో ఆ స్టడీకి సంబంధించినటువంటి రిపోర్ట్లను కూడా ఆయన అందించడం జరిగింది. ఆ స్టడీ చేసింది కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థనే ఆ స్టడీ కూడా చేసింది, అవి కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా మొత్తము 20 ప్రశ్నలు మొత్తం అడిగారు. అంటే అందులో ప్రధానంగా 4, ఆ 4 అనుసంధాన ప్రశ్నలు మొత్తం 25 ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ ప్రతి ప్రశ్నకు హరీష్ రావు గారు సమాధానం ఇచ్చారు. దాంతోపాటు సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి లెటర్లు కానీ, రిటైర్డ్ ఇంజనీర్ ఇచ్చినటువంటి సూచనలు కానీ, మహారాష్ట్ర ఒప్పుకోకపోవడానికి ఉన్నటువంటి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ, మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి వాటర్ అవైలబిలిటీ కానీ, ఇట్లా ఇవన్నీ కూడా రిజర్వాయర్ల సంఖ్య కానీ, కాలువల పొడవు కానీ, ఎక్కడెక్కడ ఎంతెంత అయింది ఏం కానీ, ఇవన్నీ కూడా మేడిగడ్డ నిర్ణయం కానీ, ఇవన్నీ కానీ
ఏ ఒక్కటి కూడా సొంతంగా ఏ ఒక్కరి నిర్ణయం కాదు, ఇది క్యాబినెట్ నిర్ణయం, ఇది ప్రభుత్వ నిర్ణయము, ఇది ప్రభుత్వ రంగ సంస్థలు ఆయా సంస్థల నుంచి ఉన్నటువంటి అనుమతులన్నీ కూడా చూపించి హరీష్ రావు గారు సుదీర్ఘమైనటువంటి విచారణను కమిషన్ ముందు ఎదుర్కోవడం జరిగింది. మొత్తానికైతే అన్నీ అంటే కమిషన్ మైండ్లో ఏమేమైతే ఉన్నాయో ఆ ప్రశ్నలన్నింటికీ వాళ్ళ క్లారిటీ వచ్చినట్టుగా అయితే కనపడతాం. దాదాపు ఒక 80% క్లారిటీ ఈ కమిషన్ ఏర్పడినాక ఆ కమిషన్ ముందున్నటువంటి ప్రశ్నలన్నింటికీ ఒక 80% క్లారిటీ వచ్చేసింది. రేపు కేసీఆర్ గారు పోయి ఆయన కూడా మాట్లాడితే ఇంకా మిగతాయి కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కమిషన్ రిపోర్ట్ కూడా సంపూర్ణం అయిపోతుంది, పరిపూర్ణం అయిపోతుంది. ఇంకా దాని తర్వాత కమిషన్ ఎలా రిపోర్ట్ ఇవ్వబోతా ఉన్నది ఏందనేది మళ్ళీ తర్వాత అది వేరే రాజకీయ టర్న్ తీసుకునేటువంటి అవకాశం కనపడతా ఉంది.